అని ధ్యానం చేసుకుందాం రండి. కీర్తనలు 24వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి 24వ కీర్తన, పేజీ నెంబర్ 463, 24వ కీర్తన 3, 4 వచనాలు చదువుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. చాలు. గడిచిన కొన్ని వారాల నుండి ఒక వ్యక్తి పరలోక రాజ్యము వెళ్ళాలి, లేక ఒక మనిషి పరలోక రాజ్యము వెళ్ళాలయ్యా అనంటే ఆ మనిషి ధనమిస్తే పరలోకం వెళ్తాడా, లేక వెండి బంగారాలు ఇస్తే పరలోకం వెళ్తాడా, లేకపోతే ఒక ఎకరం భూమి దేవుని పేరు రాసిస్తే పరలోకం వెళ్తాడా, లేకపోతే అతనికి ఉన్న ఆస్తి అంతా అమ్మేసిస్తే పరలోకం వెళ్తాడా, లేకపోతే ఈ దేహం, ఈ రూపాన్ని బట్టి హైటు, వెయిట్, బలం, కండలో ఎర్రదనం, చక్కనిదనం, రూపం, వీటిని బట్టి మనిషి పరలోకం వెళ్తాడా? లేక అసలు ఒక మనిషి పరలోకం వెళ్ళాలంటే అతనిలో ఏది ఇంపార్టెంట్, ఏది ప్రధానమైనది? ఈ భౌతిక సంబంధమైనదా, లేక ఈ దేహమా, లేకపోతే మానవుని ఏది అర్పిస్తే, మానవుడు ఏది ఇస్తే ఆ మానవుడు పరలోక రాజ్యానికి వెళతాడు అనేటువంటి విషయాన్ని మనము మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ధ్యానం చేస్తా వస్తా ఉన్నాం. అయితే ఈ దేహము పరలోక రాజ్యానికి అర్హత కాదులే, కానీ దేహములో ఉన్నటువంటి దేవుడు పెట్టిన ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ వలన ఒక మనిషి ఎక్కడికి వెళ్తాడు? అందరు చెప్పాలి, ఎక్కడికి వెళ్తాడు? పరలోక రాజ్యానికి వెళతారు. అందుకని మనం 2 ప్రధానమైన వచనాలను మనం ధ్యానం చేసుకున్నాం. ఆత్మ విషయమై, శరీర విషయమై కాదు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. అంటే అక్కడ ఆత్మ అనేటువంటి పదం మనకు కనబడుతూ ఉంది. దేహము కాదు, ఆత్మ విషయమై మనం ఎలా ఉండాలి? దీనులమై ఉండాలి. పరలోక రాజ్యానికి వెళతాం. పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి చూడాలయ్యా అనంటే అదే ప్యారలల్ వాడుగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చెప్పాలి, వారు దేవుని చూచెదరు అని 2 ప్రధానమైనటువంటి వచనాలను మనం ధ్యానం చేసుకున్నాం. అయితే మానవుని యొక్క జీవితంలో ఏది ప్రధానమైనదయ్యానంటే అతని యొక్క ఆత్మ. ఏంటిది? అందరు చెప్పాలి, ఏంటిది? మానవుని యొక్క ఆత్మ పరలోక రాజ్యానికి చేర్చగలిగింది. అయితే ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మను మనం ఏం చేసుకోవాలి అనంటే శుద్ధి చేసుకోవాలి. అనగా పుట్టుకతో వచ్చినటువంటి పాపపు బీజములు, లేక పాపపు యోచనలు, పాపపు తలంపులు, పాపపు కోరికలు, ఈ భౌతిక సంబంధమైన, ఈ శారీరక సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో ఆ శారీర క్రియలను దేనితో చంపివేయాలంట? ఆత్మతో చంపివేస్తేనే మీరు జీవిస్తారు అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. అంటే ఈ శారీరకంగా భూమి మీద కలిగే ఈ ఆనందమును ఆత్మీయ విషయములో ఆత్మతో మనం ఏం చేయాలనంటే చంపివేసే వారముగా ఉండాలి. అంటే టోటల్గా ఒక మనిషి పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే ప్రధానమైనది ఏంటిది? అందరు చెప్పాలి, ఏంటిది? ఏంటిదమ్మా? ఆత్మ. దానినే మనం ఒక పేరు కూడా పెట్టుకున్న ప్యారలల్ వాడు హృదయం. ఏంటిది? మానవుని యొక్క హృదయం. మొదటి మాట ఏం ధ్యానం చేశాం? మొదటి మాట ఏ హృదయం? చెప్పాలి, ఏ హృదయం? నూతన హృదయం. మరి